ఎవరిది మీరమ్మా? హై స్కూల్ ప్లస్ చెప్తారా మీ గురించి? పర్లేదా? చెప్తావా? వెరీ గుడ్. ఒకసారి మైకేమో మళ్ళీ మీకు ఇస్తారు, ఎందుకంటే తమ్ముడు చెప్పిందా నేను చదివినట్టు గుర్తు, అందుకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను 2018-19లో నా 10th ఫినిష్ చేశాను. బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది. మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు. నా కోవిడ్లో మ్యారేజ్ అయ్యింది, తర్వాత పాప పుట్టింది. బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని. అది మా హస్బెండ్ చూశారు. లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు. కానీ నా దూరంగా వెళ్ళాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి, నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. అప్పుడే H+ రావడం, మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడున్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు నాకు ఇంట్లో పని చేసుకొని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు, రెగ్యులర్గా రాకపోయినా ఎలాగన్నా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు. ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్. అసలు మ్యారేజ్ అయింది ఈయన ఇది కూడా ఏం లేదు, నువ్వు ఒక స్టూడెంటే, చదువుకో, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో అనేవాళ్ళు. మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు 2 years కూడా. మా అమ్మ వర్క్కి వెళ్ళడం మానేసి, మా ఫైనాన్షియల్గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మ పర్లేదు నువ్వు చదువుకో, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మమ్మల్ని చదివించాలనుకున్నారు. మా బ్రదర్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు. మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు. బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా H+ రావడం, టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా. మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళని అనేవాళ్ళు పెళ్ళయింది కదా ఇంకెందుకు చదివిస్తున్నావు, పాప ఉంది, ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అని అన్నా సరే తను చదువుకుంటుంది, అప్పుడు ఏం మాట్లాడలేదు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు, మీ చిన్న కోళ్ళు స్టేట్ టాపర్ అంట కదా, ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు. ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్. అది నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఒక ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారంటారు తప్ప ఇంకా అంతమించి ఏముండదు. బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్, ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాప ఉంది, తనని టేక్ కేర్ చూసుకుంటూ వెళ్ళాలి. లోకల్లో నాకున్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్లో ఏమన్నా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండలంలోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా? ఏ నియోజకవర్గం అమ్మా? అనపర్తి సార్. అనపర్తి. ఫ్రీ సీట్ ఏమైనా ఇప్పించగలిగితే నేను ఫర్దర్గా మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బాగా చదవాలి కానీ. భర్త వచ్చారా? అదిగోండి సార్, చాలా సపోర్ట్ చేస్తారు సార్. అసలు నాకు ఇంట్లో కానీ వర్క్స్ విషయంలో కానీ అసలు మా నాన్నగారు కూడా వచ్చారు. యాక్చువల్గా మా మదర్ కూడా రావాలి, పాపని టేక్ కేర్ చేస్తున్నారు బయట, నా కోసం మళ్ళీ తను ఇక్కడికి రాలేదు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.